ఈరోజు దొండకాయ కర్రీకేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని అందులో 3 చెంచాల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, అలాగే కరివేపాకు వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత అందులో అల్లం ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్ వేడెక్కాక కొద్దిగా పసుపు, ఒక చెంచా పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. తర్వాత 7, 8 ఎండుమిర్చి వేసుకొని గోలించుకోవాలి. ఒక గుప్పెడన్ని వేరుశనగ పల్లీలు వేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దొండకాయలు, చిన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు మంచిగా కలియబెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 10, 15 నిమిషాలు. దొండకాయ ముక్క కొంచెం మగ్గిన తర్వాత మళ్ళొకసారి కలుపుకోవాలి. కింద మీద చేసుకోవాలి అన్నీ. తర్వాత కొద్దిగా ఒక చెంచా సాల్ట్ లేదా 2 చెంచాలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళొకసారి కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులో మళ్ళా మూత పెట్టి ఒక 15 నిమిషాలు చూసి కారం వేసుకోవాలి. చెంచాన్నర కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. దొండకాయ ముక్కలు మాడిపోకుండా ఉండాలంటే సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఆగాలి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టి తీసిన తర్వాత దొండకాయ కర్రీ కొంచెం ఉడుకుపట్టిన తర్వాత పచ్చి కొబ్బరి పొడి ఒక 2 చెంచాలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దొండకాయ కూర రెడీ అయినట్టే. ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చేస్తున్నాం, కొంచెం తడబడుతున్నాం.